మొగోని అయితే రా, నువ్వు వస్తావో నీ అయ్యో వస్తాడో. అమ్మో రేవంత్ రెడ్డి అసలు ఎట్లా తెలుసా, ఒక్కొక్క వడ్డు మాట్లాడుతూ ఉంటే ఈ రొమ్ములు నిక్కబొడుచుకుంటున్నాయి. అసలు బాహుబలిలో కూడా ప్రభాస్ కూడా గంత గొప్ప గొప్ప డైలాగులు కొట్టలేదు. ఆ డైలాగులు అట్లా కొట్టుంటే కాలకేయుని మొదలుగానే వధించేటోళ్ళు. కానీ మన రేవంత్ రెడ్డి చెప్పే ఒక్కొక్క మాటకి ప్రజలైతే ఒక జనసంద్ర కిక్కర్లు కాదు, ఒక వరుడు జై రేవంత్ అన్న, జై జై రేవంత్ అన్న అనుకుంటా మామూలు కాదు. ఇక రేవంత్ రెడ్డి నిలువెత్తున నిదర్శనంగా ఆకాశానికి ఈ విధంగా ఉండి మీరందరూ చేయండి, మీరందరూ సంపుండ్రి, నేనున్నా ముందు అనుకుంటూ ఈ విధంగా మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి. ఇక ముచ్చని చూద్దాం. మొగోడు అయితే రా, నువ్వు వస్తావో నీ అయ్యేస్తాడో. చెవెళ్ల సభలో రెచ్చిపోయిన సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ కేటీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు. మీ అయ్యే దున్నపోతులు అంటూ ఫైరు. పదవిని మర్చిపోయి మాట్లాడారని విమర్శలు. దాడులు చేయాలంటూ కార్యకర్తలకు పిలుపు. ఇక దాడులు చూద్దాం, దాడులు ముచ్చట్లు చూద్దాం. రేవంత్ రెడ్డి ప్రతి సభలో ఏం చేస్తారో తెలుసా, మొదలు పోయి ఏ ఎదవ మన గురించి మాట్లాడినా, ఏ యూట్యూబ్ ఛానల్ మన గురించి మాట్లాడినా, ఏ ఒక్క ప్రజల్లో ఎవడైనా గొంతు బయటకు తీసి మాట్లాడినా వాడిని పూర్తి స్థాయిలో బొక్కలు ఇరిసి వాని మెడ ఇరిసి నా దగ్గరకు వచ్చేయండి, నేను చూసుకుంటా, రాజ్యాధికారం మనది, మనమే ఏలుకుందాం, ఏ ఒక్కడు కేసు పెట్టాడు, ఏం చేయడు, మనకు ఇష్టమైన వాళ్ళని చంపుకోవచ్చు, మనకు ఇష్టమైన వాళ్ళని చేతులు ఇరగొట్టచ్చు అన్నట్టుగా ఈ విధంగా మొదలు ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాడు రేవంత్ రెడ్డి. తర్వాత మెల్లగా ఏం చేస్తాడు అంటే కేసీఆర్ కేటీఆర్ని నీ అయ్యా వస్తావా రా, లేదు రండగాడిది, నువ్వు లంగగాడివి, అది ఇది అనుకుంటూ నానా బూతులు మాట్లాడేది మన రేవంత్ రెడ్డి సార్ మాత్రమే. ఎట్లా మాట్లాడతాడంటే అతన్ని మించి మరొకడు ఉండడు. ప్రపంచ దేశాల్లో పోటీ పడితే మాత్రం సార్కి గోల్డ్ మెడల్ తీసుకొస్తాడు, ఒలింపిక్లో కూడా గోల్డ్ మెడల్ తీసుకొస్తాడు, పెద్ద కప్పు తీసుకొస్తాడు, మన దేశ ప్రఖ్యాతిని నిలుపుతాడు, తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శం అవుతాడు. చెవెళ్లలో కాంగ్రెస్ పార్టీ జాతర సభ నిర్వహించింది. ఈ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నోటికి మరోసారి పని చెప్పారు. సభలో ఆయన మాట్లాడుతూ నేను చెప్పదలుచుకున్న ఆ సన్నాసులకు ఎవడైనా 3 నెలల్లో 6 నెలల్లో ఈ ప్రభుత్వం ఉండదు అని గ్రామాల్లోకి వస్తే మా కార్యకర్తలు వాళ్లను పట్టుకొని యాప చెట్టుకు కట్టేసి లాగుల తొండలు ఇడిసి కొడతారు. ఆ సన్నాసోడు అంటుండు ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి పేరు చెబితే 3 సీట్లు రాకపోతున్నాయని. నేను ఇవాళ ఈ వేదిక నుంచి ఆ సొల్లు వాగే కేటీఆర్కు సవాల్ విసురుతున్నా, బిడ్డ ఇవాళ నేను ఎంపీ ఎలక్షన్లో ఢీ కొట్టుకొని పోతాను, నీకు దమ్ముంటే నువ్వు ఒక్క సీటైనా గెలిచి చూపెట్టు బిడ్డ. సన్నాసొల్లారా, ఇంకా ఎన్ని రోజులు రా ప్రజల్ని అడ్డుపెట్టుకుని ప్రజలు దోచుకుంటున్నారని రేవంత్ రెడ్డి ముచ్చట చెప్పిండు. ఇంకో ముచ్చట చెప్పిండు, నేను వచ్చినా కానీ 25,000 ఉద్యోగాలు ఇచ్చిన, ఆ ముచ్చట కూడా చెప్పిండు. ఇక ఈ ముచ్చటను పూర్తి స్థాయిలో అనలైజ్ చేసుకుంటే రేవంత్ రెడ్డికి కేసీఆర్ ఎట్లా తెలుసా, నల్లటి ఎద్దుని ఒక స్టేడియం నిలబెట్టి ఎర్ర జెండా చూపెడితే ఏ విధంగా పోయి గుద్దుకుంటుందో ఆ విధంగా రేవంత్ రెడ్డికి కేసీఆర్ కేటీఆర్ అంటే ఒక ఫైర్ అన్నట్టు. ఇక్కడ తెలంగాణ ప్రజలకు ఒకటి చెప్తున్నాను, ఈసారి మనం అందరం ఏం చేయాలంటే ఒక బాక్సింగ్ రింగ్ని తయారు చేయాలి. బాక్సింగ్ రింగ్ని చేసేసి అందులో రేవంత్ రెడ్డిని, ఇటు కేసీఆర్ని, కేటీఆర్ని, వీళ్ళు ముగ్గురిని పెట్టి ఏం చేయాలంటే వీళ్ళ ఇద్దరికి మీరే కొట్టుకొని సాగుండ్రా, ఎవడు మిగిలింటే వాళ్ళే మా సీఎం, ఇక మీరు తిట్టుకోవాలి, మేము వినుకుంటూ ఉండాలంటే కుదరదు, కానీ మీరు కొట్టుకొని సాగుండ్రి, మేము చూస్తూ ఉంటాం, మేము మజా ఆడతాం, ఇన్ని రోజులు మా దాంట్లో మీరు కలహాలు పెట్టాలి కానీ మీ దాంట్లో మేము కలహాలు పెట్టాలి, మేము చూడాలని ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు పెడితే ఎంతో బాగుంటుంది. ఈసారి ఎలక్షన్లకు ఇట్లా కాదు, ఎలక్షన్లు ఎట్లా పెట్టాలి, తెలంగాణ ప్రజలకు ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను, ఎలక్షన్ ఇలా పెట్టద్దు. ఎలక్షన్ ఎలా పెట్టాలంటే ఇప్పుడు ఎంతమంది సీఎంకి పోటీ చేద్దాం అనుకుంటున్నారో, ఇటు బీఆర్ఎస్ఏ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, బీఎస్పీ పార్టీ కావచ్చు, ఇటు నుంచి కాంగ్రెస్ఏ కావచ్చు, వీళ్ళందరినీ ఏం చేయాలంటే సెలక్షన్లు పెట్టేసి వీళ్ళకు తెలంగాణ ప్రజలందరూ చుట్టూ కూర్చోవాలి, మధ్యలో మాత్రం ఒక పెద్ద రింగుని పెట్టాలి, 1 by 1 వాళ్ళని పెట్టేసి బాక్సింగ్ పెట్టాలి. వీళ్ళ గుద్దుకొని ఎవరు విన్ అవుతారో దాంట్లో వాళ్ళని మాత్రం సీఎం చేయాలి. ఇది మాత్రం ఇలాంటి ఎలక్షన్లు తెలంగాణ వస్తే ఎంతో బాగుంటుంది. ఇప్పుడు ఈ పరంగా చూసుకుంటే కేసీఆర్ని రేవంత్ రెడ్డి పెడితే రేవంత్ రెడ్డి గెలుస్తాడు, మళ్ళీ రేవంత్ రెడ్డి కేటీఆర్ పెడితే కేటీఆర్ గెలుస్తాడు, మళ్ళీ కేటీఆర్కు అదేవిధంగా ఇటు బండి సంజయ్కి పెడితే మళ్ళీ కేటీఆర్ గెలుస్తాడు. లాస్ట్కి ఎవరు ఉన్నారు, ఇక మన బీఎస్పీ ప్రవీణ్ కుమార్ సార్ను కేటీఆర్ పెడితే లాస్ట్కు ఇక ప్రవీణ్ కుమార్ సార్ రావచ్చు, ఇటు కేటీఆర్ రావచ్చు. ఇట్లాంటి ఎలక్షన్లు పెడితే చూసినా కూడా వినసొంపుకుంటుంది. మళ్ళీ మనకు నిజమైన పోరాట యోధుడు మన విజేత అన్నట్టుగా ఈ విధంగా ఎలక్షన్లు పెడితే బాగుంటుందని నా ఆలోచన. ఇక తెలంగాణ ప్రజలు ఆలోచించి ఇలాంటిది పెడితే చూసేటట్లు కూడా బాగుంటుంది. ఎలక్షన్లు ఇలా పెడితేనే దగ్గపోరు ఉంటుంది, ఏమంటారు, అంతేనా కదా?